ఒకరోజు యుద్ధం చేయడానికి ధర్మరాజు పాండవులు యుద్ధానికి తమ శక్తి సరిపోదేమో అని అడవిలోకి పోయి బర్బరీకుడు అని ఒక మూలవాసిని పిలిపిస్తారు. ఆ మూలవాసి ఇంటికి పోతే ఆ మూలవాసి తల్లి జగ్ని, ఆ జగ్ని దగ్గరికి భీముడు వచ్చి, అమ్మ ఎక్కడ నీ కొడుకు బర్బరీకుడు అంటే, బయటికి పోయాడయ్యా, వచ్చిందాక ఎదురు చూసి బర్బరీకుడిని పంపి యుద్ధం చేయాలి, ఆ యుద్ధానికి బర్బరీకుడు కావాలి, 1000 మంది ఘటోత్కజులు కలిస్తే ఒక బర్బరీకుడు, ఆ బర్బరీకుడినే మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన నిలబెడితే కౌరవులను ఒక చిటికెన వేలుతో నాశనం చేస్తాడు, నీ కొడుకును పంపు అని. భీముడు అడవుల్లో వనవాసం ఉన్నప్పుడు అడవుల్లో పరిచయం అయింది ఆమె జగ్గిని. ఆ బర్బరీకుడిని రమ్మంటే బర్బరీకుడు హస్తినాపురం తీసుకొని వస్తారు. ఒక రాత్రిపూట ఇంట్లో పడుకోబెడతారు పాండవులంతా. ఒక జ్ఞానవంతుడు అక్కడికి వచ్చి, నువ్వు ఎందుకు వచ్చావు నాయన అంటే, నేను పాండవుల తరపున యుద్ధం చేయడానికి వచ్చాను అంటాడు. పాండవుల తరపున యుద్ధం చేస్తే నీకేమొస్తుంది నాయన అంటే, ధర్మం గెలుస్తుంది అని అంటాడు. ధర్మం గెలిస్తే నీకేమొస్తుంది నాయన అంటే, ధర్మాన్ని గెలిపించాలిగా అంటాడు. ధర్మం చుట్టే మాట్లాడుతుంటాడు. మరి నీకు ఎంత శక్తి ఉంది అంటే, ఈ ప్రపంచంలో ఎవరికీ లేని శక్తి ఉంది. ఈ మాటలంతా ఒక వ్యక్తి విని ఇంకొక వ్యక్తిని పాండవులకు సంబంధించిన ఆయన, అప్పుడు బర్బరీకుడు ఏం మాట్లాడంటాడంటే, అసలు ఇంత పెద్ద యుద్ధం దేనికి, నేనొక్కడనే యుద్ధం చేస్తా, కౌరవులందరినీ ఒక్క 5 నిమిషాల్లో ఓడగొడతా అంటాడు. భయం అయింది పాండవులకి. ఇంత వీరుడా, ఇంత బలాఢ్యుడా అని ఆ జ్ఞానవంతుడు మళ్ళీ ఆ గదిలోకి వచ్చి, బర్బరీకుడా, నువ్వు పాండవుల తరఫున యుద్ధం చేస్తే ఏమొస్తుందంటే ధర్మం వస్తుంది అంటాను, మరి నీకేమొస్తుంది ఏనంటే, నాకేమీ అవసరం లేదంటాను. కౌరవులంతా చనిపోతారు, పాండవులు గెలుస్తారు, దానితోటి ధర్మం గెలుస్తుంది, ధర్మం గెలిస్తే చాలంటాడు. మరి నీకేమొస్తుంది, నాకేమీ అవసరం లేదు అంటాడు. నాకేమీ అవసరం లేదేంటి అంటే, నువ్వు బానిసవయ్యా అంటాడు. బానిస అంటే ఏంటి అంటాడు. బానిస అంటే నీకంటూ ఆత్మ లేకపోవడం, నువ్వు శత్రురాజ్యంతో విలీనం కావడమే బానిస యొక్క లక్షణము అంటాడు. మరి ఇప్పుడు నేనేం చేయాలి అంటాడు. అంటే స్వధర్మంతో యుద్ధం చేయాలి అంటాడు. స్వధర్మం అంటే ఏమిటి అంటాడు. స్వధర్మం అంటే ఏమీ లేదు, నువ్వు పాండవుల్ని కౌరవుల్ని ఇద్దరిని వేసి పారే, ఈ రాజ్యం నీదే అయింది అంటాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటాడు. అంటే స్వధర్మము అంటే ధర్మానికి నాయకత్వం వహించడం. స్వధర్మం అనేది సందర్భాన్ని అడిగాడు, సందర్భాన్ని చెప్పాడు, కానీ స్వధర్మం అంటే ధర్మానికి నువ్వే నాయకత్వం వహించడం. ఇన్ని సంవత్సరాలు మనం ధర్మానికి నాయకత్వం వహించలే, కానీ ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఊర్లో, ఇద్దరు రేట్లు కావచ్చు, ఇద్దరు వెలమలు కావచ్చు, 4 అగ్రకులాలు కావచ్చు, ఒకడు ధర్మం అంటాడు, ఒకడు అధర్మం అంటాడు, మనం ఎటో ఒక పక్కన చిక్కుకుంటున్నాం. కానీ ధర్మానికి నాయకత్వం మనం వహించిన చరిత్ర లేదు. కానీ ఈ సృష్టి మీద ధర్మాన్ని సృష్టించిందే మనం. జంబూదీప వాక్యం ద్వారా ధర్మాన్ని, మానవాళి బ్రతకడానికి కావలసిన నాగరికతని, మానవాళి బ్రతకడానికి కావలసిన జ్ఞానాన్ని ఒక తరానికి అందించే దారి చూపించినటువంటి దారి దూతలం మనం, ధర్మదూతలం మనం. అలాంటి ధర్మాన్నే సృష్టించిన వాడి దగ్గర ధర్మం లేదు. ధర్మం ఒకడు కొట్టుకొని పోయిండు. ఆ ధర్మానికి నాయకత్వం మనం వహించకుండా అగ్రకులాలే ధర్మాధర్మాలకు నాయకత్వం వహించి మనతో యుద్ధం చేయించి మళ్ళీ ఆ 4 అన్నదమ్ములే కలిసిపోతారు. రాజ్యం వచ్చిన తర్వాత మళ్ళీ ధర్మాధారం పేరుతోటి మళ్ళీ మనల్ని విడగొడతారు, మళ్ళీ యుద్ధం చేస్తారు. మనం మరణిస్తుంటాం, వాళ్ళు కలుస్తుంటారు, మనం మరణిస్తుంటాం, వాళ్ళు కలుస్తుంటారు. ఇవే భారతదేశ రాజకీయాలు. కానీ బర్బరీకుడే ధర్మానికి నాయకత్వం వహించి యుద్ధం చేస్తే ఈ భారతదేశం